తాజా అంశం చూస్తున్నాం. డ్రగ్స్ మత్తులో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో కారు నడుపుతూ పోలీసులు పైకి ఎక్కించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో డ్రగ్స్ మత్తులో ఒక యువకుడు పోలీసు సిబ్బంది పైన పోలీసు అధికారుల పైన కూడా కారు ఎక్కించిన ఘటన నగరం సంబంధించి కూడా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఇప్పటికే డ్రగ్స్కి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో పూర్తిగా నిర్మూలించడానికి గతంలో ఉన్న ఉన్నతాధికారులు హెచ్న్యూని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే హెచ్న్యూ పోలీసులు ప్రత్యేకంగా డ్రగ్స్కి సంబంధించిన మూలాలు ఎక్కడన్నా ఇక్కడ కొనుగోలు కానీ సరఫరా కానీ ఎవరన్నా చేసినట్లయితే ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అబిడ్స్లోని ఒక ఫుట్వేర్ ఒక చెప్పుల షాప్ వద్ద డ్రగ్స్కి సంబంధించి కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఒక పక్కా సమాచారం కూడా రావడంతో కూడా హెడ్ కానిస్టేబుల్ మహేందర్ తర్వాత సిఐ శ్రీకాంత్తో పాటు మరొక కానిస్టేబుల్ వంశీధర్ ఇద్దరు కూడా ఈ ముగ్గురు కూడా అతన్ని పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసులు వచ్చేసరికి అక్కడ డ్రగ్స్కి సంబంధించి కూడా కొనుగోలు చేసినట్లు కూడా ఆధారాలతో సహా వారిని అయితే పట్టుకోవాలని చెప్పి కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం నిందితుడు చేసే ప్రయత్నంలో కూడా తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. కారుని పక్కకు తీసి తర్వాత పార్క్ చేశారని చెప్పి పోలీసులకు చెప్పి తర్వాత అదే వేగంతో కూడా అక్కడే ఉన్న ఆ పోలీస్ సిబ్బంది పైన కూడా కారు ఎక్కించిన ఘటనలకు సంబంధించి అయితే దీంట్లో హెడ్ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కి అయితే తీవ్ర గాయాలు కావడంతో కూడా అతన్ని వెంటనే ఇటు దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే అతను చికిత్స అందిస్తున్నాం. మరొక సిఐతో పాటు మరో కానిస్టేబుల్ సంబంధించి కూడా గాయాలు కావడం జరిగింది. ఈ ఘటన పైన కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే సీరియస్గా తీసుకొని ఆ నిందితుడికి సంబంధించి కూడా అంటే గతంలో అతనికి సంబంధించిన డ్రగ్స్ కేసు కూడా ఉన్నట్లు కూడా ఒక అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అతని పైన కూడా ఇటు తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మహేందర్తో పాటు శ్రీకాంత్ సిఐ ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు అయితే ఇటు అబిడ్స్లోను తర్వాత అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లోను అటెంప్ట్ మర్డర్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ నిందితుడు ఎవరైతే పోలీసులపై కూడా కారు ఎక్కించడం జరిగిందో ఆ నిందితుడిని వెంబడించి ఇక్కడ నుంచి అబిడ్స్ నుంచి తర్వాత అఫ్జల్గంజ్ వరకు కూడా సినీ పక్కలో కూడా అతన్నైతే వెంబడించి అతన్నైతే అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని ఈ ఘటన పూర్తి స్థాయిలో ఏ విధంగా జరిగింది తర్వాత నిందితుడికి సంబంధించి కూడా కఠినంగా శిక్షించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిందితుడు అయితే పోలీసు అదుపులో ఉన్నారు కాబట్టి ఈ ఘటనలో అంటే గతంలో ఇతనికి సంబంధించి కూడా అంటే ఎక్కడెక్కడ డ్రగ్స్ సంబంధించి కూడా కొనుగోలు చేయడం జరిగింది. అతని ఎవరు సరఫరా చేస్తున్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఒక పక్క దర్యాప్తు చేస్తున్నారు. మరొక పక్క ఇటు పోలీసు అధికారులకు సంబంధించి కూడా తీవ్రంగా గాయపరిచిన ఘటన పైన కూడా ఉన్నతాధికారులు అయితే ఆ దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం పోలీసు అదుపులో నిందితులు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తయిన సమాచారాన్ని అయితే పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. ఇంకా ఈ డ్రగ్స్కి సంబంధించి అంటే సరఫరా చేసిన ఇక్కడ తీసుకువచ్చిన వ్యక్తి ఎవరన్నది కూడా ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతం కారులో ఉంటూ తర్వాత డ్రగ్స్ను కొనుగోలు చేస్తున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఇతను ఎవరైతే నిందితుడు పోలీసు అదుపులో ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి మరొక వ్యక్తి డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రగ్స్ ఎవరు ఇచ్చారు అనే దాని మీద ఒక స్పష్టమైన వివరాలను అయితే పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా దర్యాప్తు తర్వాత మరికొన్ని విషయాలు అయితే వెళ్ళకి వస్తాయి. అంటే ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారో ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ను కొనుగోలు చేశారని దానితో పాటు తర్వాత అతనిపై పోలీసుల సంబంధించి కూడా గాయపరిచారు కాబట్టి అతనిపై కూడా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకున్నందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.